మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనకు తెలుసు. స్కిన్ సైక్లింగ్ ఏంటంటే సో ఆ పిగ్మెంటేషన్ని కూడా గ్లాస్ స్కిన్ అని అంటారు కదా, అలా ఉంటుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ గ్లామ్ హెయిర్స్, వేర్ ఐ మేక్ వీడియోస్ ఆన్ ఫ్యాషన్, బ్యూటీ అండ్ DIYs. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ కోసం. సో కమింగ్ టు ద వీడియో, ఈ వీడియోలో నేను మీకు స్కిన్ కేర్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. మన స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు మనకి తెలవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. మన స్కిన్ టైప్ ఏంటి అనేది తెలియాలంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని 30 minutes దాకా ఏ ప్రోడక్ట్ అప్లై చేయొద్దు, నాట్ ఈవెన్ అ మాయిశ్చరైజర్ ఆర్ ఎనీథింగ్. 30 minutes తర్వాత మీ స్కిన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీరు స్మైల్ చేసేటప్పుడు స్కిన్ టైట్గా అనిపిస్తే అది డ్రై స్కిన్. ఇఫ్ ఇక్కడ నోస్ టీ జోన్లో మనకి ఆయిలీనెస్ ఉండి ఇక్కడ చీక్స్ మీద నార్మల్ ఉంటే ఇట్స్ నార్మల్ స్కిన్. అండ్ మొత్తం ఇక్కడ టీ జోన్లో అండ్ చీక్స్ మీద ఆయిల్ ప్రొడ్యూస్ అయితే ఇట్స్ ఆయిలీ స్కిన్. నాట్ టు వరీ ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్, లేకపోతే డ్రై స్కిన్ ఉన్నా, నార్మల్ స్కిన్ అయితే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఇలాంటి స్కిన్ కేర్ ఫాలో అయినా ఇట్ విల్ బి గుడ్, అన్నీ మీకు సూట్ అయిపోతాయి. అండ్ ఆయిలీ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి కొన్ని అకార్డింగ్ టు దేర్ స్కిన్ టైప్ దే హ్యావ్ టు ఫాలో సమ్ రొటీన్. ఏంటంటే రొటీన్ బిల్డ్ చేసుకోవడం. సో మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసేస్తుంటాము స్కిన్ కేర్ టిప్స్ లేదా స్కిన్ కేర్ స్టెప్స్ అని చెప్పేసి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యేది కొరియన్ స్కిన్ కేర్ 7 steps లేదా 10 steps ఉంటుంది. అండ్ అది మనం ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి ట్రై చేసి దెన్ మనకి టైం కుదరక మనం మధ్యలోనే స్టాప్ చేసేస్తాము ఆ స్టెప్స్ని. సో మీరు మీ స్కిన్ టైప్ని బట్టి ఏదో ఒక ప్రోడక్ట్, లైక్ మీరు ఒకవేళ డ్రై స్కిన్ గర్ల్ అయితే మాయిశ్చరైజర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ గర్ల్స్ ప్రాబ్లం ఏంటంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది సీక్రెట్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. మీరు ఆయిలీ స్కిన్ గర్ల్ అయినా సరే మీరు మాయిశ్చరైజర్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి మీ రొటీన్లో. బట్ మీరు చూడాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ సెలెక్ట్ చేసుకోండి. I can take some time అంటే మాయిశ్చరైజర్ అండ్ 1 serum, ఎనీ కైండ్ ఆఫ్ సీరమ్ ఇంక్లూడ్ చేసుకోండి. లేదు ఐ కెన్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ మై స్కిన్ అనుకుంటే 7 step రొటీన్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎవ్రీ వీక్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ 2 days. ఆ 7 steps ఫాలో అవ్వక మీరు డ్రాప్ అయిపోయి మళ్ళీ కంప్లీట్గా అన్ని ప్రోడక్ట్స్ ఆపేయకండి. ఇంక్లూడ్ అట్లీస్ట్ 1 or 2 products ఫ్రమ్ యువర్ రొటీన్. నేను రీసెర్చ్ చేస్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించింది గూగుల్లో, స్కిన్ సైక్లింగ్. సో స్కిన్ సైక్లింగ్ ఏంటంటే మనం స్కిన్ కేర్ స్టెప్స్ చేసేటప్పుడు ఏం చేస్తాము, వెంటనే అన్ని ప్రోడక్ట్స్ అప్లై చేసేసుకుంటాం కదా. క్లెన్జింగ్ చేశాక తర్వాత వెంటనే టోనర్ అప్లై చేసేసుకోవడము, వెంటనే ఎక్స్ఫోలియేషన్ చేసేసుకోవడము, డ్రై క్రీమ్ అని, సీరమ్స్ అని అన్నీ ఒకటేసారి అప్లై చేసేసుకుంటాం కదా. గ్యాప్ ఇవ్వకుండా అన్నీ వెంటనే అప్లై చేసుకుంటాం కదా. సో ఒక ప్రోడక్ట్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వకముందుకే మనం ఇంకో ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే ఆ ప్రోడక్ట్ రిజల్ట్ అనేది మనకు చూపించదు. స్కిన్ సైక్లింగ్లో 5 steps ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ కెన్ బి డన్ బై ఫేషియల్ స్క్రబ్స్ ఆర్ కెమికల్ ఎక్స్ఫోలియన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. కానీ స్కిన్ స్పెషలిస్ట్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మన ఫేస్ మీద స్క్రబ్ అనేది అప్లై చేయొద్దు అని అంటున్నారు. ఎందుకంటే ఇట్స్ గోనా హార్మ్ యువర్ స్కిన్. ఎందుకంటే ఫేషియల్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. స్క్రబ్లో ఉండే చిన్న గ్రాన్యూల్స్ మన స్కిన్కి చాలా హార్మ్ కలిగిస్తాయని చెప్పేసి అంటున్నారు. సో యూ కెన్ యూస్ కెమికల్ ఎక్స్ఫోలియన్స్ ఆల్సో. కెమికల్ ఎక్స్ఫోలియన్స్ లైక్ AHA, BHA సీరమ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ ఏంటంటే రెటినాల్ ప్రోడక్ట్.
ఏదైనా రెటినాల్ ప్రోడక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు. రెటినాల్ ఏంటంటే మనం ఓన్లీ నైట్ టైంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్టెప్స్ అన్నీ నైట్ మనం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ స్టెప్ ఎక్స్ఫోలియేట్ చేసుకొని నెక్స్ట్ డే రెటినాల్ అప్లై చేసుకోవడం చాలా బెటర్. రెటినాల్ చాలా చిన్న అమౌంట్లో అప్లై చేసుకోవాలి. ఓన్లీ దిస్ స్మాల్ పీ సైజ్డ్ అమౌంట్లో అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్లో మన స్కిన్కి అలవాటు అయ్యేదాకా చిన్న అమౌంట్లో మాత్రమే, అలవాటు అయ్యాక కూడా మనం చిన్న అమౌంట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రెటినాల్ కెన్ ఇఫ్ అప్లైడ్ ఇన్ హ్యూజ్ అమౌంట్ ఇట్ కెన్ హార్మ్ అవర్ స్కిన్. రెటినాల్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ డే అనేది రికవరీకి మనకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 2 days మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. దెన్ 5th day విల్ రిపీట్ ది సేమ్ సైకిల్ అనమాట. సో రఫ్గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ డే ఎక్స్ఫోలియేషన్, సెకండ్ డే రెటినాల్, థర్డ్ డే ఈజ్ రికవరీ నైట్, అండ్ ఫోర్త్ డే ఈజ్ ఆల్సో రికవరీ నైట్, అండ్ 5th day ఈజ్ రిపీట్ ద సేమ్ సైకిల్. ఈ స్కిన్ సైక్లింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది ఫేస్ మీద. దట్ ఈస్ యాక్నీ లేదా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్కిన్కి సంబంధించింది. పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఫేస్ మీద ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గిపోతుంది. ఫేస్ అనేది చాలా క్లియర్గా అండ్ బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ రెటినాల్ ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి రెటినాల్ అనేది మన స్కిన్ స్టార్టింగ్లో మనం పెట్టుకున్నప్పుడు టాలరేట్ అవుతుందో లేదో మనకి తెలియదు కదా. సో ఈ స్టెప్ ఫాలో అవుతే మనకి రెటినాల్ అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇట్ విల్ బీ టాలరెంట్. సో ఇంకొకటి ఏంటంటే నౌడేస్ పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువ అయింది. సో ఆ పిగ్మెంటేషన్ని కూడా తగ్గిస్తుంది. ఫేస్ మీద వ్రింకల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఉంటే కూడా తగ్గిపోతుంది. ఇట్స్ అ బెస్ట్ థింగ్, రైట్? ఇఫ్ యు ఆర్ ఇన్ 20s or 30s దెన్ ఇంక్లూడ్ రెటినాయిన్ అనేసి మనకి ఏ ఫార్మసీ స్టోర్లోనైనా దొరికేస్తుంది. అది 2 కాన్సన్ట్రేషన్స్లో ఉంటుంది. 0.025 అండ్ 0.05 కాన్సన్ట్రేషన్స్లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ a beginner for retinoid then 0.025 is suggested. టిప్ ఏంటంటే నో యువర్ ప్రాబ్లం. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు ఏంటంటే డార్క్ సర్కిల్స్ అనేది నా కన్సర్న్. ఒక్కొక్కరికి పిగ్మెంటేషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కరికి యాక్నే పింపుల్స్ అనేది చాలా కన్సర్నింగ్ ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ సఫరింగ్ విత్ యాక్నే, మోస్ట్లీ ఆయిలీ స్కిన్ గర్ల్స్కి యాక్నీతో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆయిలీ స్కిన్ గర్ల్స్ ఆర్ సో బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ స్కిన్. మంచి ఫుడ్ తీసుకొని మంచిగా స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అయితే మీ అంత బ్లెస్డ్ స్కిన్ ఇంకెవ్వరికి ఉండదండి. ఎందుకంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఈవెన్ యూట్యూబ్లో కానీ సెలబ్రిటీస్ని కానీ వాళ్ళు మంచి ఫుడ్ తీసుకొని మంచి రొటీన్ని ఫాలో అయ్యి ఐ కెన్ సీ ద స్కిన్ వెరీ గ్లోయి. లైక్ మనం ఇప్పుడు చూస్తే గ్లాస్ స్కిన్ అని అంటారు కదా, అలా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ అప్లై మేకప్ ఆన్ దర్ ఫేస్ మీకు ఇన్నర్ గ్లో అనేది కనిపిస్తుంది ఆయిలీ స్కిన్ గర్ల్స్కి. సో నాది ఆయిలీ స్కిన్, నాకు యాక్నే అండ్ పింపుల్స్ వస్తుంది అని చెప్పేసి మీరు బాధపడనక్కర్లేదు. ఇఫ్ యూర్ గెట్టింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్లీజ్ అది అవాయిడ్ చేయండి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్. వెంటనే రిజల్ట్స్ వచ్చేవి. ఏదైనా సరే మనం ఒక రొటీన్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. వీక్లో అట్లీస్ట్ 2 times అన్నా ఇంక్లూడ్ చేసుకోండి ఫర్ 3 months అట్లీస్ట్. ఏ స్కిన్ టైప్ అయినా సరే సన్ స్క్రీన్ అనేది పక్కగా వాడండి. పిగ్మెంటేషన్ అనేది అందరికీ వచ్చేస్తుంది. ఎవ్రీవన్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ దీస్ డేసే కాదు, మన ఎల్డర్స్ కూడా. మీరు మీ మామ్ స్కిన్ చూస్తే పిగ్మెంటేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. చీక్స్ మీద చూడండి, డార్క్ ప్యాచెస్ అనేది మీరు మీ మామ్ ఫేస్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. దట్స్ బికాస్ ఆఫ్ హార్ష్ రేస్ ఆఫ్ సన్. వాళ్ళు సన్ స్క్రీన్ వాడే అలవాట్లేదు. అప్పట్లో సన్ స్క్రీన్ అనేది ఎక్కువ హైప్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు సన్ స్క్రీన్ అనేది వాడలేదు. సో మీరు స్కిన్ గురించి బాగా రీసెర్చ్ చేసే వాళ్ళైతే మీకు ఇప్పటికీ తెలిసి ఉండొచ్చు
ఎవ్రీవన్ ఈజ్ సజెస్టింగ్ సన్ స్క్రీన్ అయితే పక్కా ఇంక్లూడ్ చేసుకోండి మీ స్కిన్ కేర్ రొటీన్లో. సన్ స్క్రీన్స్ అనేవి చాలా ఉన్నాయండి మార్కెట్లో, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాడచ్చు. ఇంకొకటి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా క్లెన్జింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫేస్ వాష్ రెగ్యులర్గా చేసుకోండి. నెక్స్ట్ థింగ్, సాలిసిలిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేయండి మీ స్కిన్ కేర్ రొటీన్లో. ఇందాక చెప్పాను కదా స్కిన్ సైక్లింగ్లో రెటినాల్ గురించి, అదే ట్రెటినాయిన్ అండి, దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి మీ స్టెప్లో. ట్రెటినాయిన్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ పిగ్మెంటేషన్. రెటినాల్ ప్రోడక్ట్ మన స్కిన్ మీద ఉన్న చాలా వరకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేస్తుంది. ఐ హ్యావ్ రియలీ స్మాల్ టైనీ థింగ్ ఇయర్, మీలియా అంటారు దీన్ని. మొత్తం గంక్ అంతా ఒక దగ్గర బిల్డప్ అయిపోయి ఇక్కడ పింపుల్ లాగా ఫామ్ అయింది. బట్ పింపుల్ అయితే అస్సలు కాదు ఇది, దీన్ని మీలియా అంటారంట. దానికి కూడా నేను రెటినాల్ వాడుతున్నాను. యాక్నే అండ్ పింపుల్స్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు నాన్ కొమెటోజెనిక్ ప్రోడక్ట్స్ అండ్ ఆయిల్ ఫ్రీ ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి. సో వన్ మోర్ ప్రాబ్లం ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ అనేది ఇష్యూ అవుతూ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు రెటినాల్ ఇంక్లూడ్ చేసుకోండి. రెటినాల్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఏజింగ్ పీపుల్. ఓలే క్రీమ్ అని చెప్పేసి మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది కదా, దాంట్లో ఏం లేదండి, రెటినాలే ఉంది. దాని బదులు అంత మనీ పెట్టి ఓలే క్రీమ్స్ కొనే బదులు రెటినాయిన్ అనే చిన్న క్రీమ్ కొనండి ఫార్మసీలో. ఇట్స్ ఓన్లీ రిటైల్స్ ఫర్ ₹200 or $250 కన్నా ఇది ఎక్కువ ఉండదు. కాస్ట్లీ ఉంటేనే అది వర్క్ అవుతుంది అని కాదు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటనేది చూసుకోవాలి. సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, నేను లాంగ్ స్కిన్ కేర్ స్టెప్స్ని నేను ఫాలో అవ్వలేను అని అనుకుంటే మీ ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకొని, డార్క్ సర్కిల్స్ మీ ఇష్యూ అయితే అండర్ ఐ క్రీమ్ని ఇంక్లూడ్ చేసుకోండి రొటీన్లో. పిగ్మెంటేషనే మీ ప్రాబ్లం అయితే గ్లైకాలిక్ యాసిడ్ లేదా కోజిక్ యాసిడ్ని ఇంక్లూడ్ చేసుకోండి. యాక్నే లేదా పింపుల్స్ మీ ప్రాబ్లం అయితే సాలిసిలిక్ యాసిడ్ లేదా రెటినాల్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఏజింగ్ అండ్ ఫైన్ రింకిల్స్ ఉన్న వాళ్ళు రెటినాల్ని వాడచ్చు. ఇవన్నీ స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అయినాక కూడా మీ స్కిన్ ప్రాబ్లం, మీ స్కిన్ ఇష్యూ అనేది తగ్గకపోతే డెఫినెట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ఇట్. ఈ రొటీన్ని ఫస్ట్ 3 months వరకు కంటిన్యూస్గా వీక్లో అట్లీస్ట్ ఫర్ 2 times ఇంక్లూడ్ చేయండి. అండ్ అప్పటికీ మీకు తగ్గకపోతే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో do not forget to like and comment on this video guys. And keep supporting.